ఈయన గారు పూజలు జరిపించినంత మాత్రాన ఆ గంగ గెలుస్తుందా ఏంటి? ఏమో బ్రో, చెప్పలేం. ది గ్రేట్ విశ్వనాథ్ గారి దగ్గర ట్రైనింగ్ అవుతుంది కదా. ఎవరి దగ్గర ట్రైనింగ్ అయితే ఏంటి, తను ఓడిపోయేలా చేయడానికి మనం ఉన్నాంగా. నేర్పించడానికి రుద్రబావ కూడా ఉన్నారు, అది మర్చిపోకు బ్రో. రుద్ర, మామయ్య అలా కూర్చో, నీకు కూడా కాఫీ తెస్తాను. వద్దతయ్య. నేనిచ్చిన పనిష్మెంట్ని మీ ఆవిడ సిన్సియర్గానే ఫాలో అయిందా? మామయ్య, మీరిచ్చిన పనిష్మెంట్ని తూచా తప్పకుండా ఫాలో అవుతుంది. అన్నట్టు అత్తమ్మా, జయ అసలు కనపడడం లేదేంటి? ఓహో, మార్నింగే లేచి జాగింగ్కి వెళ్ళిపోయిందా? ఆఫ్ కోర్స్, ఎంతైనా విశ్వనాథ్ గారు అమ్మాయి అంటే ఆ మాత్రం డిసిప్లిన్ ఉండాలి కదా. అమ్మగారు, జయమ్మ గారికి బెడ్ కాఫీ తీసుకెళ్ళమంటారా? ఏంటత్తయ్య, జయ ఇంకా నిద్ర లేవలేదా? అత్తయ్య, ఇంకా నిద్ర లేవకపోతే డిసిప్లిన్ నేర్పించే విశ్వనాథ్ గారి కూతురే ఇంత ఇండిసిప్లిన్గా బిహేవ్ చేస్తుంది అంటే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మామయ్య పరువు పోదు? డెఫినెట్గా అలానే అనుకుంటారు. నాకు కూడా తన పద్ధతి ఏమీ నచ్చడం లేదు. ఏం చేయను? తనని ఒక్క మాట అన్నా కూడా మీ అత్తయ్యకి ఎక్కడ లేని బాధ వస్తుంది. తను బాగా సెన్సిటివ్, తననేమీ అనద్దని ప్రతి మాటకు అడ్డుపడుతుంది. అందుకే తన గురించి పట్టించుకోవడమే మానేశాను. సర్లేండి, నేను తను బాధపడేలా మాట్లాడొద్దని చెప్పాను, కానీ క్రమశిక్షణగా ఉండడం నేర్పుతానంటే నేనెందుకు వద్దంటారండి? తల్లి లాలన తండ్రి పాలన అంటారు. నేను గారం చేసినా మీరు క్రమశిక్షణలో పెట్టాలి. అయితే వెళ్ళి వెంటనే తన నిద్రలేపు. ఈ రోజు నుంచే తనతో కూడా వర్కౌట్ చేయిస్తాను. రుద్ర, ఏంటత్తయ్య? నేను వెళ్ళి నిద్రలేపితే జయ గారంగా ఇంకాసేపు పడుకుంటానంటుంది. నేనేమో కాదనిలేను. నువ్వు వెళ్ళి కాస్త నిద్రలేపవా? నువ్వేం టెన్షన్ పడకత్తయ్య, నేను వెళ్ళి నిద్ర లేపుతానుగా. మేడం సూపర్ మార్కెట్కి బయలుదేరే టైం అయింది. మేడం కార్ని ఫాలో చేస్తే బాగుంటుంది. ఐ వానా ఫాలో 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 యూ. ఒకవేళ బైక్ పాడైపోయిందని డ్రామా ఆడితే కార్లో రమ్మంటారేమో. ఎంచక్క మేడంతో కార్లో జర్నీ చేయొచ్చు. నీకు ఎక్స్పెక్టేషన్స్ బాగా ఎక్కువైపోయారా? దూరం నుంచి మేడంని కామ్గా ఫాలో అవ్వు. మేడం వచ్చేసారు. మేడం వచ్చేసారు. ఒకవేళ మేడంకి నా మీద ప్రేమ ఉంటే నన్ను చూస్తారు. చూసేశారు. ఇప్పుడు ఏం చేయాలి? కార్తీక్ గారిలా ఉన్నారు. కార్తీక్ గారు, హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీరేంటి ఇక్కడ? అది నేను మీరుండేది ఈ ఏరియాలో కాదు కదా? అది కాదండి, అది టిఫిన్ చేయడానికి వచ్చాను. టిఫిన్ చేయడానికి ఎక్కడి వరకు వచ్చారా? అంటే అది ఈ పక్క వీధిలో మా ఫ్రెండ్ కూడా ఉంటాడండి. అతనితో కలిసి టిఫిన్ చేద్దామని వచ్చాను. కానీ ఇంటికి లాక్కుంది మేడం. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. పాపం, ఆకలిస్తుందనుకుంటా. కార్తీక్ గారు, రండి టిఫిన్ చేతురుగానే. నేనా? మీ ఇంటికా? వద్దులేండి మేడం. పర్వాలేదండి, లేట్ అయిందని నేను కూడా టిఫిన్ చేయలేదు. రండి, ఇద్దరం కలిసి తిని వెళ్దాం. ప్లీజ్ రండి.
సరేనండి. తేరగా వచ్చిన సొమ్ము తిని ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో చెప్తా. గుడ్ మార్నింగ్ జయ. బ్యాడ్ మార్నింగ్. అయినా నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి రావడమే కాకుండా నా మీద నిల్చొలుతారా? నాన్సెన్స్. వెయిట్ 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 విషయం తెలియకుండా నోరు పారేసుకోక జయ. నిన్ను నిద్ర లేపమని అత్తయ్యే పంపించారు. మామయ్య నీకోసం వెయిటింగ్ అక్కడ. అయితే మాత్రం పిలిచి లేపొచ్చు కదా, నీళ్ళు చల్లాలా? పిలవలేదు అని ఎవరన్నారు? జయ జయ అని అరిచాను. నువ్వు లేవలేదు కాదు కదా, పక్కింటోళ్ళు మాత్రం లేచి కూర్చున్నారు. అందుకే నీళ్లు కొట్టి మరీ లేపాను. పద పద, మామయ్య అక్కడ వెయిట్ చేస్తున్నారు. చెప్పారు కదా, మీరు వెళ్ళండి, నేను కాసేపు ఆగొస్తా. అయితే సరే, మామయ్య వస్తారులే. అక్కర్లేదు, నేను వస్తా. ఇదే మా ఇల్లండి, బాగా చూడండి. అవును కదా, మర్చిపోయాను. రండి టిఫిన్ చేద్దాం. కూర్చోండి. మేడం, ఇంట్లో ఎవరు కనిపించట్లేదు? గంగ ఫైనల్ మ్యాచ్లో గెలవాలని పూజ చేయడానికి అందరూ గుడికి వెళ్లారు. ప్రీతి, వీరు అన్నయ్య హాస్పిటల్కి వెళ్లారు. అయితే నేను వెళ్తానండి. మళ్ళీ మీ అత్తయ్య గారు వస్తే కోపడతారు. మా అత్తయ్య గారు చాలా మంచివారండి, కాకపోతే కాస్త కోపం ఎక్కువ అంతే. తినే కంచం దగ్గర కూర్చొని లేవకూడదు. తినండి. మేడం, నేను ఒక్కడిని తింటే ఏం బాలేదు. మీరు కూడా తినండి. తర్వాత తింటానులేండి. కనీసం కంపెనీ అయినివ్వండి.